మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కేఎస్ఆర్ ఎన్సీసీలోని 28 సంవత్సరాల విశేష సేవలు అందించినందుకు గాను సెంట్రల్ గెజెట్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంక్ ప్రదానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ కరటూరి శ్రీనివాసరావుకు ఈ గౌరవ ర్యాంకు పొందడం పట్ల అధికారిక ఆర్మ్ ఫోర్సెస్, నేవల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారిక కార్యక్రమంలో యూనిఫామ్లో పాల్గొని గౌరవ వందనం పొందవచ్చని తెలిపారు. 6వ ఆంధ్ర నేవల్ యూనిట్ కాకినాడ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ అరుణ్ చేతుల మీదుగా స్వీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ డాక్టర్ కేఎస్ఆర్ను కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు మండపేట పుర ప్రముఖులు అభినందించారు. ఎన్సీసీ ఆఫీసర్లో మాక్సిమం నేను మేజర్ ఈక్వలెంట్ ర్యాంక్ అయినటువంటి లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంకుతో 12 ఇయర్స్ పనిచేసి 2021లో నేను రిజైన్ చేశానండి. అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా నేను ప్రజెంట్ మండపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తానండి. ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఎన్సీసీ ఆఫీసర్గా రిజైన్ చేశాను. ఈరోజు దీనికి సందర్భం ఏంటంటే నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మేడం మీదుగా నాకు హానరీ ర్యాంక్ అవార్డు చేశారండి. డీజీ ఎన్సీసీ న్యూఢిల్లీ వారు. లెఫ్టినెంట్ కమాండర్గా నేను రిటైర్ అయినప్పటికీ నా లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంక్ను కంటిన్యూ చేస్తూ నాకు ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నిన్న కాకినాడ 6th ఆంధ్ర నేవల్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ అరుణ్ గారి చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగిందండి. నేను ఈ 28 సంవత్సరాల్లో దగ్గరగా 2000 మంది డిగ్రీ విద్యార్థులు క్యాడెట్స్గా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో నేను ఒక 40 నుంచి 50 ట్రైనింగ్ క్యాంపుల్లో వివిధ రోల్స్లో అంటే నేను డిప్యూటీ క్యాంప్ కమాండెంట్గా, క్యాంప్ అడ్జుటెంట్గా, ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగిందండి. నా మొట్టమొదటి క్యాంపే చాలా అడ్వెంచరస్ క్యాంపు గోదావరి సైలింగ్ 1995లో చేశానండి. గోదావరి సైలింగ్ భద్రాచలం అవతల కుప్పూరు నుంచి ధవళేశ్వరం వరకు మేము బోట్స్తో రావడం జరిగింది. చాలా రిస్కీ క్యాంపు, చాలా హై రిస్కీ క్యాంప్ చేశాం. తర్వాత అండి ఇటువంటి అంటే ట్రైనింగ్ క్యాంప్స్కే నా ట్రైనింగ్లో ముమ్మిడివరం ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి గాను కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలోని మండలంలో లబ్ధిదారులైన 980 స్వయం సహాయక సంఘాల్లోని 9699 సంఘ సభ్యులకు 7,06,53,726 రూపాయలు చెక్కును, అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీ 467 స్వయం సహాయక సంఘాల్లోని 4,548 చెక్కును సంఘ సభ్యులకు ప్రభుత్వం తరపున స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాడ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్కా చెల్లెమ్మల కళల్లో ఆనందం చూసేందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4వ విడత ఆసరా విడుదల చేశారని చెప్పారు. గతంలోని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించలేదని, ఇది కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తారు, కానీ అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు జగన్మోహన్ రెడ్డి అని మహిళలు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు వైద్యం, విద్య, గృహ నిర్మాణాలు కల్పించి నిరుపేదల కలలు సాకారం చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని తెలియజేశారు. ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని మరెన్నో హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలి అంటే మరలా జగనన్ననే ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మహిళలందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంతో సంతోషించే రోజు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ కూడా మాక్సిమం 100% సక్సెస్ఫుల్ గా చేశారు. 45 లక్షలు ఇచ్చేసారండి. ఇప్పుడు మళ్ళీ 6 లక్షలు ఇస్తున్నారండి. మనిషికి 60,000 చొప్పుని ఇప్పటికి 45,000 తీసుకున్నామండి. మళ్ళీ 15,000 ఈ రోజు నుంచి తీసుకోవడానికి మాకు సహకరించిన అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా పొన్నాడు సతీష్ కుమార్ గారు మా గురించి ఆలోచించి మేము ఏ టైంలో వెళ్ళినా మేము నన్ను చూడొద్దు అనకుండా ఆయన ఇంటికి కూడా వెళ్తే మాట్లాడినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
చేసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా మాకు ఏ కష్టం వచ్చినా మా ఎస్ఎల్ఎఫ్ నుంచి మాకు చెల్లి భాగ్యలక్ష్మి గారు మాకు మనస్ఫూర్తిగా మాకు ఫస్ట్ నుంచి ఆవిడే స్ఫూర్తిగా ఉన్నారండి. దానికి తగ్గట్టుగా మాకు సీఓలు కూడా ఆశ్రయించి మా సుజాత ప్రతి దానికి నేను ఉన్నానంటూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రతిదీ చేసుకుంటూ మా ఆయనగారికి అలాగే తెల్లవారి 6 అయినప్పటికే 1వ తారీఖున పెన్షన్ ఇస్తూ నా కొడుకుని ఒక స్థాయికి నిలబెట్టుకున్నారు. ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం మండలం అలాగే ముమ్మడివరం మున్సిపాలిటీ పరిధిలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా అక్క చెల్లెమ్మలందరికీ, ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వేదిక మీద ఉన్న అందరికీ, జెడ్పీటీసీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే మార్కెటింగ్ చైర్మన్ గారికి, పెద్దలు కౌన్సిలర్లకి, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన మన చైర్మన్ గారు, మా మిత్రుడు చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, దేవస్థానం పాలక సభ్యులు, ఇతర మండలాల నుంచి వచ్చి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే పత్రికా సోదరులు, మీడియా మిత్రులు, పార్టీ పెద్దలు, అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వక్తలు అనేక విషయాలు మాట్లాడారు, అన్నీ స్పృశించేశారు. నా ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంచుమించుగా మీకు ఒకసారి గుర్తు చేశారు. కానీ నా బాధ్యతగా, మీ మనిషిగా నా బాధ్యతగా మీకు 56 నెలల కాలంగా, ఈ 56 నెలలు ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 56 నెలలు అయింది ఇప్పటికి. ఈ 56 నెలల్లో నా నియోజకవర్గంలో నా అక్క చెల్లెమ్మలకు కానీ, నా అన్నదమ్ములకు కానీ, నా అవ్వాతాతలకు కానీ, చిన్నారులు కానీ ఏమి మేలు చేసిందో ఒక్కసారి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఒక 30 నిమిషాల సమయాన్ని, మీ సమయాన్ని నేను కోరాను. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మీరు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, ఎన్టీఆర్ని చూశారు, అందరినీ చూశారు. ఒక్కసారి గతానికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో నేను ఎవరిని విమర్శించను. నేను చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని విమర్శించాను నేను. కానీ వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఒక్కసారి ఈ 56 నెలల ఏదైతే కాలంలో మనం చేసిన పరిపాలన, మన ప్రీతం ముఖ్యమంత్రి చేసిన పరిపాలన ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. నేను మాట ఇచ్చాడు. ఆసరా, ఉదాహరణకు ఆసరాని తీసుకుందాం. మీరు చేసినటువంటి రుణాలు నేను మాఫీ చేస్తానని 2 నాయకులు మాటిచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి ఇంజనీరింగ్ కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోరంగిలో ఓ ప్రైవేటు కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గాను ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ఎన్సీసీ దళాలు చేసిన విన్యాసాలు అలరించాయి. విద్యార్థినులు దేశభక్తి గేయాలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల నుంచి ఢిల్లీ పేరెళ్లలోని పాల్గొన్న పలువురు ఎన్సీసీ విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేశారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కరెక్ట్ పాఠశాల చిన్నారులు జాతీయ జెండాలతోని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఐశ్వర్య, ప్రిన్సిపల్ రేవతి దుబే, రామకృష్ణ, ప్రతినిధులు రవికుమార్, రామ్ కిరణ్, గోపి, కాశీ, రావు, మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Leading flight 18 Andhra Battalion Senior Wing Contingent Commander Sergeant Madam Andhra
Uday sir, medals. Please be ready with the diaries and L1s. I request all the members to kindly clap. These guys are practicing from 2 days, and we witnessed their struggle of these 2 days. I request everyone to clap harder as possible. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రసిద్ధ శ్రీ శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బెక్కవోలు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా బెక్కవోలులో ప్రసిద్ధ శ్రీ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. समेत गोरखेश्वर कुमार अनुग्रह उन्नत अधिकार योग्यता शिष्यर्थं नमस्कारान् समर्पयामि। ओम नमः गणपतये नमः गणपतये नमः गणपतये కోనసీమ జిల్లా మండపేట గొల్లపుంత వైఎస్ఆర్ కాలనీలోని సర్దార్ వేగుల వీర్రాజు మున్సిపల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అప్పారావు, రాజేంద్ర, యేసుబాబు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సేనాపతి దొరబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ మస్తాన్, సచివాలయ కన్వీనర్ పేరూరి మాధవి, కార్యకర్తలు మోర్తా లక్ష్మి, పేనెటి కృపావతి, సవరపు ప్రసాద్, పొడగట్లపల్లి పద్మ, గనిపే ఆనంద్, కొమ్మోజు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున పాఠశాలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మేడం గారు పతాకావిష్కరణ చేస్తారు. మన ప్రధాన ఉపాధ్యాయులు కూడా Salute. Order. Salute. Order. Salute. Order. సైలెంట్గా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ 20వ వార్డులో మరి వైఎస్ఆర్ నగర్ కాలనీలో మరి మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు గణతంత్ర దినోత్సవం నిజంగా చాలా బాగా వేడుకలు జరిగాయి. మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజున నిజంగా ఒక పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం అమలు జరిగే రోజు. మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినా కానీ మరి మనకి 1950 జనవరి 26న అంటే మరి అమల్లోకి జరిగి ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండి ప్రజల చేత పాలించబడే ప్రభుత్వంగా, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజల్లాగా మరి ఈ రోజున మనం అందరూ ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అప్పుడు అందరూ జాతి నాయకులు అందరూ చేసిన కృషి. ఈరోజు ఇంత స్వతంత్రంగా మనం అందరం కూడా స్వేచ్ఛగా ఉంటూ ఎవరికి వాళ్ళు మన ఎమ్మెల్యేలనే, మన సీఎంలనే, ఎవరినైనా సరే మనం ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారు. మరి అలాంటి రోజున నిజంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి అంతకు ముందు బ్రిటిష్ పాలనలో మరి ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళు చెప్పిన రాజ్యాంగంతోనే మనం నడుస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడిన రోజులు. కానీ అంబేద్కర్ గారు మరి మనకి ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికైతే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మరి అన్ని దేశాలు తిరిగి అన్ని రకాలు ఏదైతే మనకి మన దేశం బాగుంటుందో అనే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనకి ఇంత స్వేచ్ఛని, ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారికి, అలాగే నాయకులందరికీ కూడా, అంటే కొంతమంది శాంతియుతంగా చేస్తే కొంతమంది యుద్ధ ప్రాతిపదికన చేసి మనకి ఇంత స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కమలు గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రెక్కల రాణి చిత్రపటానికి నివాళులర్పించి రొక్కల రాణిగా కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబాన్ని ఆదుకునేలా 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆమె అందజేశారు. తమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం ఒకసారి
సాలిడ్ ఫోటోలు మళ్ళీ 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 సార్ పట్టలేదు వాసుగారు వాసుగారు జగదీష్ పంపుతానడా తీసిన మేడం ఇలా కెమెరా కొంచెం తీసేయండి. సుబ్బారెడ్డి గారు జగదీష్ ఇచ్చు ఫ్రూట్స్ అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన పరిస్థితుల్లో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు ఉద్వేగానికి లోనై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అటువంటి పరిస్థితి ఆ రోజు బెక్కోలు గ్రామంలో ఇక్కడ దళితవాడలో ఎవరైతే రొక్కల రాణి అనే తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన మహిళ ఉన్నారో ఆమె టీవీలో వార్తలు చూస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడం జరిగింది. మరి ఎవరైతే ఈ విధంగా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని మరి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో వారందరినీ కలిసి ఆ కుటుంబాలకి ఒక భరోసాని ధైర్యాన్ని ఇస్తూ పార్టీ అండగా ఉంటుందని నమ్మకాన్ని కలిగిస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక సహకారం కూడా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 3 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఇవాళ బెక్కోలు గ్రామానికి వచ్చి రొక్కల రాణి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి కుమార్తెని కుమారుణ్ణి ఇద్దరితో మాట్లాడి వాళ్ళకి ధైర్యం కల్పించి వారికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా పెదపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కందుకూరి పెదసత్తయ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అనేక మంది నిరాహార దీక్షలు చేయడం, అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకరోజు దళిత నాయకులందరూ కలిసి మరి అనపర్తిలో ఒక రోజంతా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో అతను అస్వస్థతకు గురై మరి కొద్దిగా పెరాలసిస్ స్ట్రోక్కి గురి కావడం జరిగింది. వెంటనే ఆ రోజు మేము అక్కడ ఆసుపత్రిలో
జాయిన్ చేయడం, వైద్య సహాయం అందించడంతో కోరుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా ఇక్కడే పరామర్శించి వారికి కూడా కొద్ది మొత్తంలో చిన్నగా ఆర్థిక సహాయం అందించి వారిని పరామర్శించే పెద్ద సత్తయ్య మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న రాజ్యాంగ స్ఫూర్తితో పౌరులంతా ప్రగతి బాటలో పయనించాలని తాళరేవు మండల తహసీల్దార్ ఎస్ పోతురాజు, ఎంపీడీఓ ఎం అనుపమ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎస్ పోతురాజు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎస్ అనుపమ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడారు. సీతారాంపురంలోని రిలయన్స్ దివ్యాంగుల కేంద్రం వద్ద తహసీల్దార్ పోతురాజు జాతీయ జెండాని ఆవిష్కరించి విద్యార్థులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, జడ్పీటీసీ దొమ్మటి శామ్యూల్, సాగర్, రాయుడు, గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, ఆర్ఐ సాయి తేజ, వీఆర్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ముందుగా ఒకసారి మనవాళ్ళు స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా, జాతీయ జెండా, ధర్మ చక్రము తోడ తేజరిల్లిన జెండా. ప్రజలందరూ మర్చిపోకూడదనే ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఆనాటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎంతో కృషి చేసి మరి మన భారతదేశాన్ని చక్కగా పరిపాలించుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అలాగే బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ మన దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇలాగా 75 సంవత్సరాలుగా మనం గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుతున్నాం. ఈ 75 సంవత్సరాలుగా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. మరి అలాగే ఈ అభివృద్ధిలో మనం కూడా భవిష్యత్తులో మన బాధ్యతను నెరవేరుస్తూ మరి భారతదేశ అభివృద్ధికి మనం అందరం తోడ్పడాలని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ